తన ప్రియునిమీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చునది ఎవతే? పరమగీతం 8వ అధ్యాయం 5వ వచనం. ఒక సహోదరుడు ఒక మీటింగులో ప్రార్థిస్తున్నాడు. అందరూ అడిగినట్టే దేవుణ్ణి అన్ని రకాల దీవెనలు అడిగాడు. అందరూ చెప్పినట్టే తనకు ఉన్న ఆశీర్వాదాల కొరకు కృతజ్ఞతలు చెప్పాడు. చివరిగా ఒక అసాధారణమైన విన్నపాన్ని కోరుకున్నాడు. దేవా, మేము ఒరిగే అన్ని వైపుల నుండి మాకు ప్రాపుగా ఉండి నిలబెట్టు. మీకు ఆనుకునే పరిస్థితులేమైనా ఉన్నాయా? ఈ ప్రార్థన దానిపై ఒరిగేవాళ్ల నిస్సహాయతను, నిలబెట్టేవాడి సర్వశ్రేష్టతను ఒక కొత్త దృక్పథంలో చూపిస్తున్నది. దేవుడు క్రైస్తవుని వెంటే నడుస్తున్నాడు. బలహీనులైన వారు తూలి ఒరిగిపోతున్న ప్రతి వైపున తన బలమైన హస్తాన్ని చాపి నిలబెడుతూ ఉంటాడు. నా ప్రియకుమారుడా, నామీద ఆనుకో. నీ పనుల భారం నన్ను మోయని. నీకున్న భారం నాకు తెలుసు, నీమీద మోపింది నేనే. దాని బరువుకి నీ శక్తికి సామ్యం లేదు. నీమీద పెడుతున్నప్పుడే అనుకున్నాను నేను అతనితో ఉంటానని. అతను నాపై ఒరిగితే అతని భారం నాదే, నా కౌగిట్లో ఉంచుతాను. నీ బరువు నాపై వెయ్యి. సంకోచించకు. ప్రపంచాలను మోసే భుజాలు నావి. నా దగ్గరికి రా. నీ భారం నాకియ్యి. నావుడిలో విశ్రాంతి నొందు. నన్ను ప్రేమిస్తున్నావా? అయితే సందేహించకు. నాపై భారముంచి ఒరిగిపోవటమే నన్ను ప్రేమించడం.